ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోని కానీ మనం గమనిస్తే అప్పటి వరకు మంచి హైవే ఉంది. సడన్ గా వేరే గ్రహం మీదకి ఎంటర్ అయినట్టు పెద్ద పెద్ద గుంతలు వచ్చాయి. మనిషి అన్నోడు ఎవడైనా రోడ్డు సడన్ గా అలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారా? కనీసం ఇండికేషన్ లేదు, సిగ్నల్ లేదు. పాపం ఆ కారు వాళ్ళు ఆ గుంతలు గమనించి బ్రేక్ వేసే లోపే ప్రమాదం జరిగిపోయింది. కారు ఎగిరెగిరి పడటం వల్ల ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. కారులో ఉన్న వాళ్ళకి గాయాలు కూడా అయ్యాయి. ఇప్పుడు తప్పు ఎవరిది? రోడ్డు సరిగా మెయింటైన్ చేయకుండా ఉన్న కాంట్రాక్టర్ రోడ్డును సరిగా మెయింటైన్ చేస్తున్నాడా లేదా అని చెక్ చేయకుండా నిద్రపోతున్న గవర్నమెంట్ ఆఫీసర్దా? ఆ కారు ఓనర్ ఇప్పుడు ఎవరిని ప్రశ్నించాలి? ఒకవేళ కోర్టులో కేసు వేస్తే అది తీర్పు వచ్చేసరికి 10 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు ఎవడు బ్రతుకుంటాడు, ఎవరు బ్రతుకుండడో కూడా తెలియదు. అదే ఫారిన్ కంట్రీలో ఇదే ఇన్సిడెంట్ జరిగి ఉంటే అటెంప్ట్ టు మర్డర్ కింద వచ్చేది. గవర్నమెంట్ మీద కేసు వేస్తే మినిమం ₹1,00,00,000 ఆ కార్ ఓనర్ కి వచ్చేది. కానీ దిస్ ఈజ్ ఇండియా. ఇక్కడ ప్రాణాలకి వాల్యూ లేదు. మీకు ఇంకో వీడియో చూపిస్తాను. ఈ వీడియో చూడండి, మీకు నవ్వు వస్తుంది కదా. ఈ వీడియో లొకేషన్ ఢిల్లీ అంటే తెలుసు కదా, మన నేషనల్ క్యాపిటల్. అలాంటి చోట వితౌట్ ఎనీ సైన్స్, వితౌట్ ఎనీ ఇండికేషన్ పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వేశారు. అది కూడా ఏదో సందులోనో గొంతులోనో కాదు, మెయిన్ రోడ్ మీద వేశారు. పాపం ఆ కార్లు అది తెలియక జంప్ చేశాయి. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎవరైనా అప్పుడే కొత్త కారు కొనుక్కుని వస్తుంటే వాళ్ళకి ఈ ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. కొత్తగా కొనుక్కున్న కార్ డ్యామేజ్ అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. 10 లక్షల రూపాయల కారు కొంటే అందులో 3 లక్షల రూపాయలు ట్యాక్సే ఉంటుంది. గవర్నమెంట్ కి 3 లక్షల రూపాయలు ట్యాక్స్ కడితే ఇలాంటి రోడ్స్ ప్రొవైడ్ చేసేది? పగటిపోతే ఒక సిటిజన్ ని గవర్నమెంట్ దోచేసినట్టు అవుతుంది. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే పోలీసులు రెడీగా ఉంటారు ఫైన్స్ వేయడానికి. ఏమన్నా అంటే మేము ఫైన్స్ వేస్తుంది మీ ప్రాణాలని రక్షించడం కోసమే, హెల్మెట్ పెట్టుకోకపోతే మీకే ప్రమాదం అంటారు. కానీ అదే ప్రాణాలు రోడ్స్ బాగా లేకపోవడం వల్ల కూడా పోతున్నాయి. మరి వాటికి ఎవరి మీద ఫైన్స్ వేస్తున్నారు? ఒకసారి ఈ వీడియో చూడండి. పాపం బైక్ వాళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తుంటే సడన్ గా గుంత వచ్చింది. దానివల్ల వాళ్ళు కింద పడిపోయారు. ఇంకొంచెం అయి ఉంటే ప్రాణాలు కూడా పోయేవి. కాంట్రాక్టర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ చేసే నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అందుకే మీకు చెబుతున్నాను, బైక్ మీద వెళ్లే వాళ్ళు వర్షం పడేటప్పుడు దయచేసి కాసేపు పక్కన ఆపుకొని వర్షం తగ్గిన తర్వాత వెళ్ళండి. ప్రాణాలు కాపాడుకోండి. ఇండియన్ రోడ్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్. ఏ క్షణం ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. ముఖ్యంగా 100 లేదా 125cc బైక్స్ ఉన్న వాళ్ళకి చెబుతున్నాను, మీ బైక్స్ అనేవి మైలేజ్ కోసం మాత్రమే తయారు చేయబడ్డాయి, స్పీడ్ కోసం కాదు. సో 60 లోపు స్పీడ్ మాత్రమే వెళ్ళండి. అలా కాదు అని అంతకన్నా స్పీడ్ వెళ్తే మీ ప్రాణాలతో మీరు గేమ్ ఆడుకున్నట్టే. మీ డ్రైవింగ్ మీద మీకు నమ్మకం ఉన్నా సరే అవతల వాళ్ళు కూడా సరిగా నడపాలి. ఒక్కోసారి అవతల వాళ్ళు చేసే తప్పుల వల్ల కూడా అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. గవర్నమెంట్ ఎలాగో మీ గురించి పట్టించుకోదు. సో మీ గురించి మీరే పట్టించుకోవాలి. రోడ్ల మీద ముఖ్యంగా యూటర్న్స్ దగ్గర ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఎందుకంటే అలాంటి చోట్ల రోడ్డు ఓపెన్ గా ఉంటుంది గనుక. యూటర్న్స్ దగ్గర ఎవరైనా ఎటు నుంచైనా రోడ్డు లోపలికి ఎంటర్ అవ్వచ్చు గనుక ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రోడ్డు మీదకి వస్తుంటారు. అసలు కొంతమందికి అయితే రోడ్ క్రాసింగ్ దగ్గర ఉండే మార్కింగ్స్ కూడా అర్థం కావు. అసలు రోడ్డు మీద డాట్ అండ్ లైన్స్ ఎందుకున్నాయి, సాలిడ్ లైన్స్ ఎందుకున్నాయని కూడా తెలియదు. గవర్నమెంట్ కూడా నిర్లక్ష్యంగానే ఉంది. యాక్చువల్ గా రోడ్స్ కన్స్ట్రక్షన్ లో నాకు ఒక విషయం కామెడీగా అనిపిస్తుంది. గవర్నమెంట్ అనేది రోడ్ ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తుందంటే రాబోయే 20 సంవత్సరాల ట్రాఫిక్ ని బేస్ చేసుకుని రోడ్ ని డిజైన్ చేస్తుంది. దాన్ని DPR అంటారు. అది తయారు చేయడానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేయడానికి ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. ప్రాజెక్ట్ ని గవర్నమెంట్ అప్రూవ్ చేసిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అవుతుంది. దానికి ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. కొన్ని కేసెస్ లో అయితే ల్యాండ్ ఎక్విజిషన్ 4-5 సంవత్సరాలు కూడా పడుతుంది. నేను మినిమం లో కల్లా మినిమం 2 సంవత్సరాలే వేశాను. ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయిన తర్వాత టెండర్స్ పిలవాలి. దానికి ఇంకో 6 నెలల టైం పడుతుంది. టెండర్స్ ఓపెన్ చేసి కాంట్రాక్టర్ ని సెలెక్ట్ చేయడానికి ఇంకో 6 నెలలు పడుతుంది. కాంట్రాక్టర్ కి కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి ఇంకో 6 నెలలు పడుతుంది. కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వడానికి ఇంకో 4 సంవత్సరాలు పడుతుంది. అంతా కరెక్ట్ గా జరిగితే ఒక రోడ్ అనేది ప్లానింగ్ స్టేజ్ నుంచి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే స్టేజ్ కి రావడానికి దాదాపు 10 నుంచి 12 సంవత్సరాలు పడుతుంది. వన్స్ ఆ రోడ్ మీద వెహికల్స్ తిరగడం స్టార్ట్ అయిన తర్వాత 5 సంవత్సరాల్లోనే మళ్ళీ ఆ రోడ్ మీద వెహికల్ ట్రాఫిక్ బాగా పెరిగిపోతుంది. మళ్ళీ రోడ్ ని ఎక్స్పాండ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. రోడ్స్ ఎక్స్పాన్షన్ కి మళ్ళీ DPR ప్రిపేర్ చేయాలి, మళ్ళీ అప్రూవల్ తీసుకోవాలి, మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాలి, మళ్ళీ వెహికల్ ట్రాఫిక్ పెరుగుతుంది, మళ్ళీ రోడ్ ని ఎక్స్పెండ్ చేయాలి, మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. దీనివల్ల ఏంటి లాభం? గవర్నమెంట్ ఎందుకని రాబోయే 50 సంవత్సరాల ట్రాఫిక్ ని బేస్ చేసుకుని రోడ్ ని కన్స్ట్రక్ట్ చేయకూడదు? అలా చేస్తే కాంట్రాక్టర్స్ కి డబ్బులు ఎలా మిగులుతాయి? కాంట్రాక్టర్స్ నుంచి పొలిటికల్ పార్టీస్ కి ఎలక్షన్ ఫండ్స్ ఎలా వస్తాయి? ఒక్కసారి నాకేమనిపిస్తుందంటే గవర్నమెంట్ కావాలని ఇలా చేస్తుందేమో అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే ని తీసుకోండి. 2015 లో ప్లానింగ్ స్టార్ట్ చేస్తే 2018 లో DPR ప్రిపేర్ అయ్యింది. ఇప్పటికీ
ఇప్పటికీ కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు. 10 సంవత్సరాలు అవుతున్నా పూర్తి కాలేదు. కంప్లీట్ అవ్వడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ని తీసుకోండి. దాని గురించి ఎప్పటి నుంచో న్యూస్ లో వస్తుంది. 2018 నుంచి వింటూనే ఉన్నాము రీజనల్ రింగ్ రోడ్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు అని. ఎప్పటికీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు. అంతెందుకు హైదరాబాద్ విజయవాడ హైవేని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన హైవేని ఎక్స్పాండ్ చేయాలి. 2021 నుంచి ఎక్స్పాండ్ చేయాలని అంటూనే ఉన్నారు. 2025 కి డిపిఆర్ ప్రిపేర్ అయ్యి ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అయింది. ఇది చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇక కన్స్ట్రక్షన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. అది కూడా 6 లేన్ మెయిన్ క్యారేజ్ వే విత్ 4 లేన్ సర్వీస్ రోడ్స్. హైదరాబాద్ విజయవాడ మధ్య ఉన్న ట్రాఫిక్ కి 6 లేన్ రోడ్ సరిపోతుందా అసలు? ఈ 2 సిటీస్ మధ్య ఉన్న ట్రాఫిక్ కి ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేయబోయే 6 లేన్ రోడ్ తో పాటు ప్యారలల్ గా ఇంకో 8 లేన్ ఎక్స్ప్రెస్ వే ఉండాలి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లాంటి రోడ్ ఉండాలి ఈ 2 సిటీస్ మధ్య. అలాగే ఢిల్లీ మీరట్ కి ఆర్ఆర్టీఎస్ ఉన్నట్టుగా హైదరాబాద్ విజయవాడ మధ్య కూడా ఆర్ఆర్టీఎస్ ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ఉండాలి. అది లేకపోతే ఎన్ని లేన్స్ రోడ్ కన్స్ట్రక్ట్ చేసినా ఈ 2 సిటీస్ మధ్య సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై బెంగళూరు సిటీస్ ని తీసుకోండి. చెన్నై బెంగళూరు మధ్య ఆల్రెడీ 6 లేన్ మెయిన్ క్యారేజ్ వే విత్ 4 లేన్ సర్వీస్ రోడ్ ఉంది. అయినా కూడా ఆ రోడ్ సరిపోవడం లేదు. అందుకే ఆ 2 సిటీస్ మధ్య ఎక్స్ప్రెస్ వే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది ఎన్ని లేన్స్ అంటే జస్ట్ 4 లేన్స్. 2 పెద్ద సిటీస్ మధ్య 4 లేన్స్ రోడ్ సరిపోతుందా అసలు? గవర్నమెంట్ అనేది అసలు ఫ్యూచర్ ని బేస్ చేసుకుని ప్లాన్ చేయడం లేదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేషనల్ హైవే మీద ఉండే యూటర్న్స్. నార్మల్ గా యూటర్న్స్ దగ్గర యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. నేను నార్మల్ అని ఎందుకు అంటున్నానంటే యాక్సిడెంట్స్ అనే పదాన్ని గవర్నమెంట్ అంత నార్మల్ చేసేసింది గనుక. ఒక యూటర్న్ దగ్గర మొదటి యాక్సిడెంట్ జరిగితే గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసా? లైట్ తీసుకుంటుంది, పెద్దగా పట్టించుకోదు. అదే 4-5 యాక్సిడెంట్స్ జరిగితే యూటర్న్ దగ్గర లైట్స్ పెడుతుంది. ఇంకో 4-5 యాక్సిడెంట్స్ జరిగితే బ్యారికేడ్స్ పెడుతుంది. ఇంకో 4-5 యాక్సిడెంట్స్ జరిగితే స్పీడ్ బ్రేకర్స్ వేస్తుంది. సో ఇన్ని యాక్సిడెంట్స్ అయినా సరే టెంపరీ సొల్యూషన్ చేస్తుంది తప్ప ఇంకొంచెం డబ్బులు ఖర్చు పెట్టి అండర్ పాస్ కన్స్ట్రక్ట్ చేయదు. ఒకవేళ అండర్ పాస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఆ ఏరియా ఎంపీ 4-5 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగితే అప్పుడు శాంక్షన్ అవుతుంది. అది కూడా ఏంటి, జస్ట్ అండర్ పాస్ గురించి రిపోర్ట్ తయారు చేయమని ఆ ఏరియాలో ఉండే ఎన్హెచ్ఐ ఆఫీసర్స్ కి చెబుతుంది. వాళ్ళు రిపోర్ట్ ప్రిపేర్ చేసి అప్రూవల్ కి పంపించి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేసరికి ఆ యూటర్న్ దగ్గర ఇంకో 20 మంది అయినా చనిపోతారు. మీరే అర్థం చేసుకోండి గవర్నమెంట్ ఎంత ఇన్ఎఫిషియెంట్ గా ఉందో. ఇండియాలో సంవత్సరానికి రోడ్ యాక్సిడెంట్స్ వల్ల 1,60,000 మంది చనిపోతున్నారు. చేవెళ్ళ బస్ యాక్సిడెంట్ గానీ తీసుకుంటే టిప్పర్ అండ్ బస్ ఢీకొనడం వల్ల యాక్సిడెంట్ అయ్యింది. అక్కడ లైవ్ లో ఉన్న వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ టిప్పర్ డ్రైవర్ రోడ్డు మీద ఉన్న గుంతను తప్పించిపోయి బస్ కి ఢీకొట్టాడు అని. చూడండి, ఒక గుంత 20 మంది ప్రాణాలని బలి తీసుకుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఆ గుంతని గవర్నమెంట్ పూడ్చింది. అంటే ప్రమాదం జరిగిన తర్వాత గానీ అధికారులు మేల్కోలేదు. అది కూడా మహా అయితే ఆ ఒక్క రోడ్డు మీద ఉన్న గుంతలు మాత్రమే పూడ్చుంటారు. నిజంగా ప్రమాదాన్ని గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుని ఉంటే స్టేట్ లో ఉన్న అన్ని రోడ్ల మీద ఉన్న గుంతలు వీలైనంత ఫాస్ట్ గా పూడ్చేవాళ్ళు. అలాంటి పని ఇనిషియేట్ చేసినట్టు ఎక్కడా న్యూస్ లో రాలేదు. అంటే రోడ్ల మీద ఉన్న గుంతలు పూడ్చాలంటే మినిమం దాని వల్ల 20 మంది చనిపోవాలన్నమాట. అలా జరిగితే గానీ గవర్నమెంట్ కి సీరియస్నెస్ రాదనమాట. సో ఇండియాలో ప్రాణాలకి పెద్దగా వాల్యూ లేదు. కర్నూలు బస్ ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, చేవెళ్ళ బస్ యాక్సిడెంట్ కావచ్చు, ప్రమాదం జరిగినప్పుడు మహా అయితే ఒక 2 రోజులు అందరూ హడావిడి చేస్తుంటారు. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అవుతుంటారు. దిస్ ఈజ్ ఇండియా. ఇక్కడికి ప్రాణాలకి వాల్యూ లేదు. సిటీస్ లో ఉండే జంక్షన్స్ దగ్గర ఫారిన్ కంట్రీస్ లో అయితే ట్రాఫిక్ పెరుగుతుందేమని ముందే అంచనా వేసి ఫ్లైఓవర్ కడతారు. కానీ ఇండియాలో అలా కాదు. ట్రాఫిక్ బాగా పెరగాలి, అలా 4-5 సంవత్సరాలు ప్రజలు ఇబ్బంది పడాలి, ఆ తర్వాత ప్రజల్ని ఇబ్బంది పెడుతూ కన్స్ట్రక్షన్ చేయాలి. ఇండియాలో రూల్ అదే. మనుషులు చనిపోయిన తర్వాత అండర్ పాసులు కడతారు, ట్రాఫిక్ పెరిగిన తర్వాత రోడ్లని ఎక్స్పాండ్ చేస్తారు. ఈ సిస్టమ్ అనేది ఎప్పటికి మారుతుందో. చేవెళ్ళ బస్ యాక్సిడెంట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అక్కడ చాలా మంది తప్పులు ఉన్నాయి. చాలా మంది వహించిన నిర్లక్ష్యం అందులో కనిపిస్తుంది. మొదటి తప్పు గవర్నమెంట్ బస్ది. 40 మందిని ఎక్కించాల్సిన బస్సులో 70 మందిని ఎక్కించారు. 2 వెళ్లాల్సిన బైక్ మీద 3 వెళ్తేనే పోలీసులు పెద్ద హడావిడి చేస్తారు. మరి బస్సుని ఏమనరా? బస్సు గవర్నమెంట్ దనా? పోలీసులు మమ్మల్ని ఏమనరు అనే ధైర్యంతోనే ఆర్టీసీ బస్ డ్రైవర్స్ ఇష్టం వచ్చినట్టు ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారు సిటీస్ లో. అదే ర్యాష్ డ్రైవింగ్ ప్రైవేట్ బస్ ట్రావెల్స్ వాళ్ళు చేస్తే పోలీసులకి రూల్స్ అన్ని గుర్తుకు వస్తాయి. గవర్నమెంట్ బస్సెస్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి పోలీసులు. బస్ కెపాసిటీకి తగ్గ ప్యాసింజర్స్ మాత్రమే ఎక్కించేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే హెవీ ఫైన్స్ వేయాలి. అప్పుడే ఆర్టీసీని నడుపుతున్న వాళ్ళకి బుద్ధి వచ్చి బస్సెస్ సంఖ్య పెంచుతారు, కొత్త బస్సులని నడుపుతారు. పోలీసులు ఏమనుకున్నా ఉన్నంత కాలం ఆర్టీసీ వాళ్ళు ప్రజల ప్రాణాలంటే లెక్కలేనితనంగానే ఉంటారు. చేవెళ్ళ బస్సు యాక్సిడెంట్ లో తక్కువ మందిని ఎక్కించుకొని ఉంటే 20 ప్రాణాలు పోయే దగ్గర 10 ప్రాణాలే పోయేవి. డ్యామేజ్ కొంచెం కంట్రోల్డ్ గా ఉండేది. రెండవ తప్పు టిప్పర్ది. అంత లోడ్ వేసుకుని గుంతని తప్పించాలనుకున్నాడు. చిన్న వెహికల్స్ అయితే ఈజీగా కంట్రోల్ చేయవచ్చు, కానీ హెవీ వెహికల్స్ కంట్రోల్ అవ్వవు. కార్స్ లాగా లారీ స్టీరింగ్ ని ఇష్టం వచ్చినట్టు తిప్పితే కంట్రోల్ అవ్వదు. మూడవ తప్పు రోడ్డు సరిగా మెయింటైన్ చేయని గవర్నమెంట్ ది. చేవెళ్ళ రోడ్ లో ఇప్పటికే చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. సంవత్సరం క్రితం ఒక లారీ దానికి ముందున్న వెహికల్ ని ఓవర్టేక్
చేయబోయి కంట్రోల్ తప్పి అక్కడే కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళ మీదకి వెళ్ళింది. ఆ యాక్సిడెంట్ లో 4 చనిపోయారు. చేవెళ్ల రోడ్ ని ఎక్స్పాండ్ చేయాలని లోకల్ పీపుల్ ఎప్పటి నుంచో గవర్నమెంట్ ని అడుగుతూనే ఉన్నారు. ఎవరో పర్యావరణ ప్రేమికులు కేసు వేయటం వల్ల రోడ్ ఎక్స్పాన్షన్ ఆగిపోయిందని పాలిటిషియన్స్ చెబుతున్నారు. కానీ నిజానికి కేసు వేసిన వాళ్ళు అడిగింది అక్కడున్న మర్రి చెట్లని కొట్టేయకుండా వేరే లొకేషన్ కి మార్చమని. NHAI వాళ్ళు ఇన్ని రోజులు దానికి సొల్యూషన్ చూపకుండా కాలయాపన చేశారు. అదే అప్పుడే కేసు వేసిన వాళ్ళకి ఏదో ఒక సొల్యూషన్ చూపించి నచ్చజెప్పి కేసు విత్డ్రా చేయించుంటే బాగుండేది. రోడ్ ఎక్స్పాన్షన్ కి కేసు అడ్డు వచ్చిందని అనుకుందాము. మరి రోడ్డు మెయింటెనెన్స్ కూడా కేసు అడ్డు వచ్చిందా గవర్నమెంట్ కి? లేదు కదా. కేవలం నిర్లక్ష్యం. చిన్న గుంతే కదా ఏమవుతుందనే నిర్లక్ష్యం. అందుకే ఈ మధ్య కొంతమంది ప్రజలు తామే బాధ్యత తీసుకుని సొంత డబ్బులతో గుంతలను పూడుస్తున్నారు. గవర్నమెంట్ తమ బాధ్యత సరిగా నిర్వర్తించినప్పుడు ఇలానే అవుతుంది. ట్యాక్సులు ప్రజలే కట్టాలి, గుంతలు ప్రజలే పొడుచుకోవాలి. ఇక గవర్నమెంట్ దేనికి? మన డబ్బుల్ని పీక్కొని తినడానిక? ప్రజల్లో కూడా పేషెన్స్ ఎన్నో రోజులు ఉండదు. ఏదో ఒక రోజు తిరగబడతారు. ఆ రోజు రాకముందే గవర్నమెంట్ అనేది నిర్లక్ష్యం విడిచిపెట్టి సీరియస్ గా పని చేయాలి.